ఈ నది కాదు కానీ ఈ నదిలో చిన్న పాయ క్రాస్ చేయాలంటేనే ఈ ఫ్లోటింగ్లో చాలా కష్టంగా ఉంది. పైగా మనం మళ్ళీ ఫోన్లు క్యారీ చేసుకుంటా ఇంకా ఎక్కువ కష్టంగా ఉందన్నమాట. త్రివేణి ఘాట్ అంట రిషికేష్. ఇప్పుడే రీచ్ అయ్యాము ఇక్కడికి. మనం మధుర టూర్ కంప్లీట్ చేసుకుని ఒకసారి ఇక్కడ కూడా ఏముందో చూసేద్దాం. గంగానది మాత్రం ఎరగ తీసేస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. మంచి స్పీడ్గా ఉంది ఈ నెలలో కూడా గంగానది. అబ్బో ఏంటి స్నానాలు చేసే ఘాట ఇది. అటు సైడ్ బాగుందిగా, మంచి ఖాళీగా. అటు సైడ్ పబ్లిక్ లేరుగా. ఎక్కడికి వెళ్ళినా ఈ మాత్రం కామన్ ఇక గంగానదిలో వేయడానికి, గంగానదిని కలుషితం చేయడానికి. అదేంటో కానీ రిషికేశ్లో మాత్రం పెద్దగా టెంపుల్స్ అయితే ఏం కనపడలేదు. గంగా హారతి మాత్రం ఇక ఎక్కడికి వెళ్ళినా కామన్. ఇంకా ఇదేదో టెంపుల్ ఉన్నట్టుంది ఇక్కడ. ఆరతి పరిసర్ మే మర్యాద కృష్ణుడిది ఏదో ఘాట్లో విగ్రహాలు ఉన్నాయి తప్ప ఇక్కడ టెంపుల్స్ గట్రా ఏం కనపడట్లేదు నాకు. రిషికేశ్లో ఇంతకీ రిషికేశ్ టౌన్లో టెంపుల్స్ ఏమీ లేవు. ఇక్కడ అందరూ గంగా హారతిని గంగా నదిలో మునగడం కోసం వస్తారనుకుంటా. భయ్యా ఏంటి భయ్యా ఇది? ఇక్కడ గంగానది తప్ప ఇంకేమీ లేదు కదా భయ్యా. ఇదేదో పెద్ద స్పిరిచువల్ ప్లేస్ ఏదో అన్నారు. ఇక్కడ చూస్తే ఏం కనపడట్లా. ఐ లవ్ మా గంగా. ఇంక ఇదే దీనికోసమే వచ్చేది, ఇంకా గంగా నది కోసం. ఇది కాశీలో కూడా ఉంది కదా, ఇక్కడే ఉండాలని ఉంది. ఇప్పుడు ఇది క్రాస్ చేసి అటేపుకి వెళ్ళాలన్నమాట. అంటే అటేపు అంటే అటువైపు కాదు, మధ్యలో ఏదో కొంచెం స్టోన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే బాగుంటుందని ట్రై చేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుద్దా. లోతుందా భయ్యా? ఇక్కడ ఇందాక వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారు బా. మన ఫోన్లు కెమెరాలో జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళాలి. ఎలా వెళ్ళిపోవడా? అలా నడుచుకుంటా చెప్పడానికి ఈజీగానే ఉంది భయ్య. జాగ్రత్త. ఫ్లోటింగ్ బాగుంది, చేయబడుతుంది కొద్దిగా. ఎవరికి వెళ్ళి ఏం లేదు, నేను ఈ ఫోన్లో తీపి చూస్తా. మూమెంట్ కష్టంగా ఉంది అంతే. చేయబడతా ఎంటుకుందా ఏం లేదు. ఇదే స్టోన్స్ గురించి ఫోన్లో ఒకటి కట్టుకోవచ్చు అంతే. అది కష్టం బాగా. చాలా ఫ్లోటింగ్ ఉంది భయ్య ఇక్కడ. వచ్చేసాం. ఫోన్లు పట్టుకొని పైకి నడిచింది. అబ్బా ఈ నది కాదు కానీ ఈ నదిలో చిన్న పాయ క్రాస్ చేయాలంటేనే ఈ ఫ్లోటింగ్లో చాలా కష్టంగా ఉంది. పైగా మనం మళ్ళీ ఫోన్లు క్యారీ చేసుకుంటా ఇంకా ఎక్కువ కష్టంగా ఉందన్నమాట. ఫైనల్గా క్రాస్ చేసి టైప్కి అయితే వచ్చేసాం. ఇదంతా ఇప్పుడు చూసేదంతా త్రివేణి ఘాట్ అనమాట రిషికేశ్లో. పని కట్టుకుని సాహసం చేసి ఫోన్లు కాపాడుకుంటా ఇక్కడ దాకా వచ్చాం. అబ్బా భయ్యా మనం చెప్పులు కూడా లేకుండా వచ్చాం. కాళ్ళు అన్నీ మంటలు పడుతున్నాయి. ఇక్కడ తడవకూడదు అనుకుంటూనే ఉన్నా, తడిసిపోయా. సాయంత్రం ఏమో గంగా నది వ్యూ మాత్రం అదిరిపోయింది. సన్సెట్ చూసారా, అద్భుతంగా ఉంది కదా, చంపేసింది అసలు. సినిమాటిక్ విజువల్ చూపిద్దామని ట్రై చేశాను, ఇక బాగానే వర్కౌట్ అయినట్టు ఉందిలే.
ఇక్కడ ఎవడు అబ్జెక్ట్ చేయట్లేదు కదా అని చెప్పి ఇటువైపున కూర్చుంటే ఇంచుమించు 1000 మంది పైన ఇటువైపుకి వచ్చి కూర్చున్నారు. మతిపోయింది నాకైతే, ఎవడు రాడనుకున్నాను అసలు. కాకపోతే చూడండి ఎంతమంది వచ్చి కూర్చున్నారు. అది అంత ఫ్లోటింగ్ ఉన్నా కానీ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని బలవంతంగా ఇటువైపు వచ్చేసి కూర్చున్నారు అందరూ. ఇందాక మేము వచ్చినట్టే. గంగా హారతి అయితే స్టార్ట్ అవుతుంది. కాశీ దగ్గర మొదలుపెట్టి గంగా హారతికి అయితే లోటు లేకుండా ఉంది. అప్పుడు 3 సార్లు 4 సార్లు చూసినట్టున్నాను నేను. సేమ్ విజువల్స్ ఏ స్టేట్కి వెళ్ళినా కానీ అక్కడ కాశీలో కూడా అంటే ఇదే పరిస్థితి. ఇప్పుడు మీరు చూసే షెడ్ ఉంది కదా, షెడ్ దగ్గర మొత్తం బయట ఇంచుమించు 15 మంది అది రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నారు చూసారా, 15 మంది 15 సెటప్లు పెట్టుకుని కూర్చుని ఉన్నారు గంగా హారతి ఇవ్వడానికి. ఒక 2 నిమిషాలు సైలెంట్గా చూస్తే మంచి విజువల్ కనిపిస్తుంది మీకు. ఎందుకంటే నైట్ టైము, ఇటు వెలుతురు కాదు అటు చీకటి కాదు అన్నట్లుగా ఉంది. ఈ టైంలో ఆ హారతి వెలుగులు మాత్రం అదరగొట్టేసింది అసలు. చూస్తూ ఉండండి. గంగా హారతి అయితే ఫైనల్గా అయిపోయింది భయ్య. అమ్మో, ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు.
ఈ పబ్లిక్ ఎక్కువ అవడం వల్ల అనుకుంటా సిగ్నల్స్ లేవు ఇక్కడ. వా ఈ టైంలో గంగానది అయితే అద్భుతంగా ఉంది చూడడానికి, కానీ ఎక్కువసేపు మనల్ని ఇక్కడ ఉండరు, చీకటి పడిపోతుందిగా. स्कीम देख स्कीम लोग खिलौना दिलाओ बराबर पहले, फिर मेरे साथ एक्टिवा पे बैठेगा, बोला खिलौना दिलाओ फिर बाद में बोलो. सबसे सतगुरु शरण में आ